పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రజాకవి, సినీ గేయ రచయిత, ప్రకృతి వైజ్ఞానిక యాత్ర టీం లీడర్ జయరాజు పిలుపునిచ్చారు. నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర మంగళవారం ఆదిలాబాద్కు చేరుకుంది. పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతే సకల జీవకోటికి ఆధారమని, ప్రకృతిని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు. ప్రకృతి లేకపోతే మనిషి బతుకు లేదన్నారు. అడవులు, కొండలు, గుట్టలు మన నేస్తాలని, మనిషి అవసరాలకు వాటిని ధ్వంసం చేయడం అన్యాయమని తెలిపారు. ప్రకృతిని రక్షించే బాధ్యత మనందరిది అని ఆయన తెలియజేశారు. యాత్రలో అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. పిల్లల నుండి నేర్చుకుంటున్నాం. 8th క్లాస్ విద్యార్థి నుంచి మొదలు పెడితే MBBS విద్యార్థి వరకు అసలు అద్భుతమైన విషయాలు చాలా చాలా చూస్తూ వస్తున్నాం. నేను మీ అందరికీ తెలుసు, నా పాటలు మీరు విని ఉంటారు. నేను మొట్టమొదటిసారిగా సినిమాలకు పాటలు రాసింది అక్షరోద్యమంలో రాసి, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలే నా మొదటి సినిమా. దాని తర్వాత మహానుభావుడు జేసుదాస్ పాడాడు, వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అద్భుతమైన ఇలాంటి ఒక 25 సినిమాలకు పాటలు రాసి ఈ మధ్యకాలంలో గీతం పాడాడు. ఆ 2 లైన్లు నన్ను చాలా ప్రభావితం చేశాయి. నేను డాక్టర్ అయిదామని బడికి పోయిన నేను ఓ సామాజిక మార్పు కోసం పనిచేయాల్సిన కవిగా నేను